రోజు సరే, నా పేరు రంజిత్ సాధురావు, స్టేట్ సబ్కా డిప్యూటీ కోఆర్డినేటర్ అండి. నేను విశాఖపట్నం కార్పొరేషన్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చిన అందరూ కూడా మున్సిపల్ కాంట్రాక్ట్, మున్సిపల్ సంస్థల మీద వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిధి పోర్టల్లో అప్లోడ్ చేయడం కోసం అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అప్లోడ్ చేస్తే వస్తాయో రావాలని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అలాగే అప్లోడ్ చేసినా కూడా సీరియల్లో రావట్లేదని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఉన్న డబ్బులు ఎక్కడ ఏమీ పడకుండా స్టేట్ గవర్నమెంట్ చాలా వెళ్ళిపోతున్నాయి, కానీ ఆ డబ్బులు నిధి పోర్టల్లో ఉన్నా సరే క్లియర్గా రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న బిల్లులన్నీ పాత బిల్లులు కూడా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ బిల్లు ఉన్నాయి. ఈ నిధి పోర్టల్లో ఈ సంవత్సరం డబ్బులు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు, అవి కూడా పూర్తిగా ఇవ్వట్లేదు. రెండో పాయింట్, బడ్జెట్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం వేస్తున్నారు, ఆ సంవత్సరం డబ్బులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ వెళ్ళిపోతున్నాయి. ఆ డబ్బులు కూడా పూర్తిగా ఆ సంవత్సరం క్లియర్ చేయట్లేదు. ఇక్కడ టెండర్లు అయితే మటుకు ఏ సంవత్సరం ఆ సంవత్సరం పిలుస్తూ ఉంటారు. తెలిసిన డబ్బులకి ఈ రోజు ఉన్న మున్సిపాలిటీలు, చిన్న చిన్న మున్సిపాలిటీలు అన్ని కూడా చాలా కూడా పే అండ్ అకౌంట్స్ ద్వారా పేమెంట్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్తుంది. పే అండ్ అకౌంట్స్ ద్వారా గవర్నమెంట్ పేమెంట్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అక్కడ కూడా అప్లోడ్ అవ్వడానికి చాలా సమస్యలు వస్తున్నాయి. అయితే గవర్నమెంట్ ఏంటంటే డీలింకింగ్ చేసామని చెప్పేస్తే సరిపోదు. డీలింకింగ్ చేసిన వ్యవస్థ అంతా కూడా వాళ్ళు అప్లోడ్ చేసిన పేమెంట్ ఫస్ట్ పీపీ ద్వారా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఉన్న పాత బిల్స్ కూడా పాతగా వెళ్ళిపోయిన డబ్బులు కూడా మాకు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. అదే విధంగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పనిచేసే వ్యవస్థ వేరు, పే అండ్ అకౌంట్స్ వేరు. పే అండ్ అకౌంట్స్ కాకుండా డైరెక్ట్ గా మా మున్సిపాలిటీస్కి అమౌంట్లు ఇచ్చేటట్టు అయితే ఆ పేమెంట్లు ఈజీగా అవుతాయని మున్సిపాలిటీస్ కాంట్రాక్ట్లు అందరూ కూడా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో, ఇవ్వలేని పక్షంలో ప్రక్షాళన చేసి అక్కడ కూడా ఇమీడియట్ గా అప్లోడ్ అయ్యేటట్టు, ఇమీడియట్ గా డబ్బులు వచ్చేటట్టు, పాతవి కొత్తవని చూడకుండా ఎంత పెండింగ్ ఉంటే అంత సీరియల్ ప్రకారం వచ్చేటట్టు చేయమని అడుగుతున్నాం. అదే విధంగా ఈ విషయంలో కూడా కార్పొరేషన్ లో ఉన్న ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు ఇక్కడ మీకు కట్టి అగ్రిమెంట్ అవుతున్నాం, కార్పొరేషన్ లో అవుతున్నాం. పేమెంట్ అయితే పే అండ్ అకౌంట్స్ లో ఇస్తామంటున్నారు. ఈయన ఇక్కడ అగ్రిమెంట్ కడుతున్నాడు, మరి అక్కడికి వెళ్ళాక మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈఎండీ, ఎఫ్ఎస్ రికాల్ చేస్తాం. అలాంటి ఈఎండీ, ఎఫ్ఎస్డీలు కార్పొరేషన్ లో ఉన్నా కానీ, మున్సిపాలిటీలో ఉన్నా కానీ కాంట్రాక్టులకి 10 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి రాని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సేమ్ బిల్లు ఏ ప్రొసీజర్లో అయితే మనం ఇప్పుడు పంపిస్తున్నామో నిధిలో కానీ, సిఎఫ్ఎంఎస్ లో కానీ, ఏదైతే కానీ రేపు ఈఎండీ కూడా అదే పొజిషన్ లో మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఫైలు, ఎంబీ టోటల్ అంతా అప్లోడ్ చేసి మళ్ళీ పే అండ్ అకౌంట్స్కి వెళ్ళి రావాలంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. దీని నిమిత్తం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అందరి నుంచి కూడా ఈ రోజు మేము చర్చా వేదికలో బిలో 50 lakhs వర్క్స్ ఎక్కువ మున్సిపాలిటీలో ఉంటాయి కాబట్టి ఆ వర్క్స్ మీద ఎలాగైతే పెద్ద వర్కులకి బీసీ కానీ, ఎఫ్డీలు కానీ ఏవైతే ఇస్తారో అదే విధంగా కూడా మున్సిపాలిటీస్ లో ఉన్న కాంట్రాక్ట్ అందరూ కూడా బిలో 50 lakhs వర్క్స్, 10-15 lakhs కూడా మాకు బీసీ సౌకర్యం కూడా కల్పించండి, ఈజీగా కూడా మీ ప్రాసెస్ తగ్గుతుందని కూడా మేము ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. ఈ పాయింట్లన్నీ కూడా తీర్మానం చేస్తూ సబ్కా ద్వారా మాకు రావాల్సిన పేమెంట్లు ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఏ విధంగా మాకు ఇస్తున్నారు, మేము అప్లోడ్ చేయడానికి ఎన్ని సమస్యలు వస్తున్నాయి నిధిలోంచి, ఈయన కట్టిన ఈఎండీ, ఎఫ్ఎస్ మాకు ఏ విధంగా రావట్లేదు, అన్ని సమస్యల మీద కూడా మేము ఒక లెటర్ తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మీ మీడియా మిత్రులను కూడా పిలిపించి మీ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలు, మామూలు పత్రికల ద్వారా తెలియజేస్తూ మా సబ్కా కాంట్రాక్టుల తరఫు నుంచి ఒక లెటర్ అటాచ్ చేస్తూ గవర్నమెంట్ని ఉన్న మా మినిస్టర్ గారు నారాయణ గారిని కానీ, సీఎండీ గారిని ఈవినింగ్ కలిసి మా సమస్యలన్నీ కూడా తెలియజేసి, అదేవిధంగా ఈ రోజు మాకు జీవీఎంసీలో, వైజాగ్లో కానీ, గుంటూరు ఆల్రెడీ మా మన విజయనగరంలో కూడా స్ట్రైక్ జరిగింది. ఇవాళ వైజాగ్లో కూడా సమ్మె జరుగుతుంది. ఇదే ఇష్యూ మీద చేసుకోలేక, నిధిని అప్లోడ్ చేసుకోలేక, అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకోలేక, ఎన్నింటిలో బ్రీఫ్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ఈ అన్నింటిని కూడా సరళీకృతం చేసి మున్సిపల్ కాంట్రాక్టులకి ఏ విధంగా అయితే డబ్బులు త్వరగా ఇవ్వగలరో, అంటే ప్రయారిటీ ప్రకారంగా వెంటనే ముందు ఇవ్వగలరో అన్ని విధాల ప్రయత్నాలు చేసి మా మున్సిపల్ కాంట్రాక్టర్ అందరిని కూడా ఆదుకుంటారని మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తున్నాను. పనిచేస్తున్న కాంట్రాక్టులతో సమాచారం చేయడం జరిగింది. మేము కీలకమైన అంశాలు 3-4 మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటి, మున్సిపాలిటీలో చేస్తున్న పనులే ప్రయారిటీతో చేసే పనులండి. దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్రయారిటీతో ఉన్నవాళ్లే, మళ్ళీ వాళ్ళలో ప్రయారిటీ అవసరం లేదు. కాబట్టి అందరికీ ఒకే రకమైన బేసిస్లో పిపోలో పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే చాలా మున్సిపాలిటీస్లో సెలెక్టివ్గా అక్కడ ఉన్న ఎవరైతే యజమాయిషీలో ఉంటారో వాళ్ళు చెప్పిన వాళ్ళకి కానీ, లేదా అధికారులకి కావాల్సిన వాళ్ళకి కానీ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీలో చేసేవాళ్ళే ప్రయారిటీతో కోసం చేస్తున్నాడు అక్కడ పనులు. సో అదొకటి అందరికీ పిపే పద్ధతిలో చేయాలి. పిక్ అండ్ పేని ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఆపేసేయాలి. పిక్ అండ్ పే అంటే సెలెక్టివ్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి వాళ్ళకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా చేయాలి. రెండవదండి, అతి ముఖ్యమైనది, 5-10 ఏళ్ళుగా డిపాజిట్లు అండి, ఈఎండీలు మెయిన్ డబ్బులు కట్టేయండి, టెండర్ కోసం మెయిన్ డబ్బులు కట్టేయి. ఆ డబ్బులు కూడా ఎంబుక్స్ కనపడలేదు అనే సిల్లీ రీజన్తో, ఎంబుక్స్ కనపడకపోవడం ఏంటంటే గవర్నమెంట్లో అధికారుల దగ్గర ఎంబుక్స్ కనపడడం ఏమైనా అర్థం ఉందా? అది
అధికారి ఎంబుక్ కనపడిన అధికారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా. ఎంబుక్ కనపడలేదని చెప్పిన అధికారిని. సో అది వదిలిపెట్టేసండి. క్యాష్ బుక్ ఉంటుంది, ఓచర్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని ఇమీడియట్ గా వాళ్ళ ఈఎండీలు ఎఫ్ఎస్డీలు రిలీజ్ చేయాలి. ఎందుకంటే మా డబ్బులు మేము టెండర్ కోసం పెట్టుబడి, అది ఇనిషియల్ పెట్టుబడి. బిల్ సెట్ లాగా లేట్ చేస్తున్నారు. ముందు ఈఎండీ ఎఫ్ఎస్డీలు ఇస్తే తిరిగి మేము మళ్ళీ వర్క్ మీద పెడతాం. అవి ఇమీడియట్ గా అడ్రస్ చేయాలండి. అట్లాగే నిధి పోర్టల్లో ఉన్న టెక్నికల్ సమస్యలు అవి కూడా ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాలి. ఈ రోజు మేము ఈ తీర్మానాలన్నీ తీర్మానించినవన్నీ కూడా జత చేస్తూ ఆ సర్కార్ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామండి. మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని తక్షణమే ఈ సమస్యల్ని సాల్వ్ చేయమని కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. మా దృష్టిలో ఉండి ఒక 4-5 వేల మంది కాంట్రాక్టర్లు మున్సిపాలిటీస్ లోనే వర్క్స్ చేస్తున్న కాంట్రాక్టర్లు. నిధి పోర్టల్ ఒక 500 నుంచి 700 కోట్లు మినిమం పెండింగ్ ఉంటదని, మున్సిపాలిటీస్ డబ్బులు పెండింగ్ ఉంటాయని మా అంచనా అండి. ఇక్కడ ఏమైందంటే గతంలో ఇక్కడ జనరేట్ అయిన రెవెన్యూ అంతా స్టేట్ గవర్నమెంట్ కి పంపించినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల ఈ సమస్యలు అయితే కార్పొరేషన్లో మున్సిపాలిటీస్ లో ఉత్పన్నం అయి ఉన్నాయి. సో మా ఉద్దేశం ఏంటంటే ఒకసారి బెయిల్అవుట్ ఎలా అయితే చేస్తారో అలా పాత బిల్స్ అన్ని మున్సిపాలిటీస్ లో ఉన్న బిల్స్, ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ మీద ఇక్కడ బడ్జెట్ వేయించుకొని వర్కులు చేసిన కాంట్రాక్టర్లు కాబట్టి ఆ డైవర్షన్ వాటికి సంబంధించి మాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు కాబట్టి, ఎందుకంటే రేపొద్దున మున్సిపాలిటీలో మళ్ళా వర్కులు పిలిస్తే వీళ్ళే చేయాలి, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చేయలేరు. ఎందుకంటే ఇవి చిన్న వర్క్స్, ఇవి లోకల్లో ఉండే కాంట్రాక్టర్లు చేయాలి. వాళ్ళు పెట్టుబడి ఇంకా మేము పెట్టలేని పరిస్థితి ఉన్నది. కానీ గవర్నమెంట్ డీలింకింగ్ అనేది చేసింది, అది మంచి పద్ధతి. కానీ పాత పేమెంట్లు అసోసియేషన్ దృష్టికి వచ్చింది. ఈ రోజు పాత పేమెంట్లు అట్లా ఉండిపోయి ఉన్నాయి. సో వీటిని అడ్రస్ చేస్తే తప్ప వాటి పేమెంట్లు మేము ముందుకు అడుగు వేయలేని పరిస్థితి అని చెప్తున్నారు. సంబంధించి మాత్రమే అండి 2000 కోట్లు టోటల్ మున్సిపాలిటీస్ 2000 కోట్లు పెండింగ్ బిల్లు. పంచాయతీకి సంబంధం లేదండి, ఓన్లీ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ మాత్రమే. గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసిన తర్వాతే ఇవన్నీ అమల్లోకి వచ్చినాయండి. ఏదైతే నిధి పోర్టల్ అనేది తీసుకొచ్చారో, డీలింకింగ్ అనేది తీసుకొచ్చింది గవర్నమెంట్. లాస్ట్ టైం ఒకసారి 10 లక్షల లోపల పేమెంట్ అయితే చేసింది. సో ఇవన్నీ గవర్నమెంట్ చేస్తా ఉంది. అసోసియేషన్ ఎప్పటికప్పుడు సమస్యలను ఎస్కలేట్ చేస్తుంది. అలానే ఈ రోజు మున్సిపాలిటీస్ లో ఇంకా పెండింగ్ సమస్యలు ఏమున్నాయి అనే చర్చ వేదిక చేసినప్పుడు ఈ సమస్యలు మళ్ళా అసోసియేషన్ దృష్టికి వచ్చింది. ఇప్పుడు వీటికి సంబంధించి కూడా గవర్నమెంట్ కి మళ్ళా దృష్టికి తీసుకెళ్తాం.